Hi friends, welcome to the Law Teller YouTube channel. నా పేరు కొల్లూరు రామంజరావు, అడ్వకేట్, మవా కోర్ట్, కృష్ణా జిల్లా, మచిలీపట్నం. ఈరోజు నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, 326 ఆఫ్ ఐపీసీ అంటే మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసుల్లో చాలా పెద్ద కేసు ఇదేను. ఈ కేసు శిక్ష అనేది లైఫ్ ఇంప్రిజన్మెంటు ఆర్ 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కేసుని సెక్షన్ 326 ఆఫ్ ఐపీసీ అంటారు. 326 ఆఫ్ ఐపీసీ అంటే వాలంటరీలీ కాజింగ్ హర్ట్ బై ద dangerous weapons or means. Voluntarily causing hurt by the dangerous weapons or by means. Friends, 326 కేసు అంటే గ్రేవియస్ హర్ట్ అంటే కంపల్సరీగా దెబ్బలు సివియర్గాను, ఏమైనా బాడీలో ఫ్రాక్చర్లు అయినా కానీ, లేదంటే బాడీకి సంబంధించి మేజర్ ఇంజరీస్ ఉంటే ఆ కేసు కంప్లైంట్ ఏదైనా కానీ అండర్ సెక్షన్ 326 ఐపీసీ కింద కేసు అనేది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుద్ది. ఈ 326 ఐపీసీ కేసు అనేది ఫస్ట్ నాన్ బెయిలబుల్ కేస్. నాన్ బెయిలబుల్ కేసు అంటే బెయిల్ ఇవ్వరు, రిమాండ్ పెట్టి జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ వేసుకుని, నాన్ బెయిలబుల్ కేసు బెయిల్ వేసుకుని అండర్ సెక్షన్ 437 కింద సిఆర్పిసి కింద బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుని, ఆ బెయిల్ పిటిషను బెయిల్ గ్రాంట్ అయ్యి షూటీలు పెట్టుకున్న తర్వాత మాత్రమే ఈ కేసులో ముద్దాయిలు కానీ ఎవరైనా కానీ బెయిల్ మీద రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ కేసు 326 ఐపీసీ అనేది ట్రయల్ అనేది మేజిస్ట్రేట్ కోర్టులోనే జరుగుద్ది. అలాగే ఇది నాన్ కాగ్నిజబుల్ కేస్ అండ్ నాన్ కాంపౌండబుల్ కేస్. నాన్ కాంపౌండబుల్ కేసు అంటే రాజీ పడటానికి వీలు లేనటువంటి కేసు. ఇక రాజీ పడాలనుకుంటే అది కోర్టులో సాక్ష్యం అనేది పెద్ద కేసుల్లాగా సాక్ష్యం పలానా ముద్దాయిలు నన్ను కొట్టలేదు, నేను సరిగ్గా చూడలేదు, ఆ టైంలో నేను సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోయినా ఈ విధంగా కంప్లైంట్ సాక్ష్యం చెప్పి ఆ కేసు కొట్టి చేసుకోవడమే. కానీ 326 ఐపీసీ అనేది డైరెక్ట్గా లోక్ అదాలత్లో కేసు తీసేయటాలు, రాజీ పడితే తీసేయటాలు, లేదంటే అవ్వంగానే రాజీ పడినాక కేసులు తీసేయడాలు అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ 326 ఐపీసీ అనేది ఎఫ్ఐఆర్ అయ్యాక దీనికి ఎస్ఐ గారికి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. అంటే యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్గా ఆయనకి కొన్ని అధికారాలు ఉంటాయి, విచక్షణ అధికారాలు ఉంటాయి. ఈ 326 కేసులో దెబ్బలు తగిలిన వ్యక్తి బాడీలో బాగా ఇంజరీస్ బాగా అయినాయి, బాగా సివియర్గా ఉంది, బాడీలో పార్ట్లు ఫ్రాక్చర్లు అయినాయి. అవి అనేది ఎస్ఐ గారు గమనిస్తే ఎస్ఐ గారు ఆ కేసులో 326 కింద రిమాండ్ అనేది పెడతారు. అదే ఆ 326లో కూడా కొన్ని స్మాల్ ఇంజరీస్, సింపుల్ ఇంజరీస్ లాంటివి వెపన్స్తో దాడి చేసినా కానీ స్మాల్ ఇంజరీస్ అయినాయి అని గ్రేవియస్ తక్కువ ఉందనుకో, ఎస్ఐ గారు ఆ కేసులో స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వచ్చు. అది మ్యాక్సిమం హైలీ ఇంపాసిబుల్, జరగదు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఆయనకి లేదు. దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ అనేది జడ్జి గారికైనా ఆయన పై ఆఫీసర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అంచేత ఫ్రెండ్స్, ఒకవేళ
స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా కోర్టులో బెయిల్ అయితే అండర్ సెక్షన్ 437 కింద బెయిల్ ఫైల్ చేసుకుని ఆ బెయిల్ ఫైల్ చేసిన తర్వాత బెయిల్ బాండ్ మీద బయటకు వచ్చిన తర్వాత అతనికి ఫస్ట్ వాయిదా ఉంటుంది కోర్టులో. ఆ ఫస్ట్ వాయిదాలో ఉన్నప్పుడు ఆ కేసు అనేది క్రైమ్ స్టేజ్లోనే ఉంటుంది. ఆ క్రైమ్ స్టేజ్లోనూ ఫస్ట్ వాయిదానో రెండో వాయిదాలోనూ జరుగుతాయి. ఆ రెండో వాయిదాలకు ఫస్ట్ వాయిదాలకు ఇతను అటెండ్ అయిన తర్వాత కోర్టు వారు ఆ కేసుని ఆఫ్టర్ సమ్మన్స్ అని ఒక 7 నెలల తర్వాత నీకు సమ్మన్ వస్తుంది, అప్పుడు రండి మీరు అని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి సఫిషియంట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి కాబట్టి ఆ టైం అనేది తీసుకుంటారు. అట్లా వాయిదా వేసిన తర్వాత ముద్దాయికి కోర్టు నుండి ఫలానా కేసు, ఆ కేసును కూడా 326 కేసును కూడా సీసీ కేసు కిందనే పరిగణిస్తారు. సీసీ కేసు అంటే క్యాలెండర్ కేసుగానే పరిగణిస్తారు ఫ్రెండ్స్. ఆ క్యాలెండర్ కేసుగానే పరిగణించి ఫలానా రోజు ఫలానా తారీఖున ఫలానా టయానికి మీకు కోర్టులో వాయిదా ఉంది, మీరు కంపల్సరీగా వాయిదాకు రావాలి, వచ్చి వాళ్ళ లాయర్ గారిని పెట్టుకుని మీ వాదనలు వినిపించుకోవాలి, మీరు తరపున కేసు చేయించుకోవాలని చెప్పేసి దాంట్లో ఉంటుంది. ఆ సమ్మను బై కోర్టు ద్వారా కానీ అమీనా ద్వారా కానీ లేదంటే కోర్టు కానిస్టేబుల్ ద్వారా కానీ అవి ఆ ముద్దాయికి సర్వ్ చేయటం జరుగుతుంది. ఆ సర్వ్ చేసిన తర్వాత ఆ ముద్దాయిని వాయిదాలకు అటెండ్ అవుతూ ఉండగా కొన్ని వాయిదాలు జరిగిన తర్వాత జడ్జి గారు ఆ కేసులో ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఆ ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత మళ్ళా కొన్ని వాయిదాలు జరిగిన తర్వాత ఆ ఛార్జెస్ అయిన వెంటనే ఈ కేసులో 326 ఆఫ్ ఐపీసీ కేసులో ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అప్పుడు కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో సాక్షులు లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఛార్జ్ షీట్లో ఆ లిస్ట్ ఆఫ్ విట్నెస్కి ఫస్ట్ కంప్లైనెంట్కి, ఆ తర్వాత అతని తర్వాత ఉన్నటువంటి సాక్షులకి 1 by 1 ఒక వాయిదా పోకుండా ఒక వాయిదా చెప్తాను. అలా దాంట్లో ఉన్న సాక్షులందరినీ కొన్ని వాయిదాలు తీసుకుని ఆ కంప్లైనెంట్ తరపు సాక్షులందరినీ ఒక్కొక్కరుగా పిలిపించి కోర్టులో చీఫ్ ఎగ్జామినేషన్ చెప్పిస్తాడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. ఆ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరుగా ఆయన డ్యూటీ ఏంటంటే ఈ క్రిమినల్ కేసుల్లో గవర్నమెంట్ తరఫున కేసులు చేయడం. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైనెంట్ ఎవడైతే ఉంటాడో కేసు పెట్టిన అతనికి ఫేవర్గా అతని కేసు గెలిచేటట్టు ఇతను ఎవరైతే కంప్లైనెంట్ని కొట్టారో అతనికి శిక్ష పడే విధంగా చూడవలసిన బాధ్యత పీపీది, ఏపీపీది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. అతను ప్రతి మేజిస్ట్రేట్ కోర్టుకు ఒక అతను ఉంటాడు, అతను గవర్నమెంట్ అన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఈ కేసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చీఫ్ చెప్పించిన తర్వాత ఈ సాక్షుల్ని డిఫెన్స్ అడ్వకేట్ గారు అంటే ముద్దాయి తరపు న్యాయవాది గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలా లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఈ 326 కేసులో ఫ్రెండ్స్ ఆ కేసు పెట్టిన అతని తాలూకా సీన్ జరిగిన చోట సీన్ ఆఫ్ ఆఫెన్స్ జరిగిన చోట ఉన్న సాక్షులు ఆ లిస్ట్ ఆఫ్ విట్నెస్లో చూపించిన సాక్షులే కాకుండా ఈ 326లో విఆర్ఓలు అంటే అలాగే గవర్నమెంట్ డాక్టర్ గారు అంటే దాంట్లో ఓన్ సర్టిఫికేట్ ఉంటుంది, మెడికల్ సర్టిఫికేట్, దెబ్బలు తగిలిన సర్టిఫికేట్. ఆ దెబ్బలు తగిలిన సర్టిఫికేట్ని బట్టే 326 ఆఫ్ ఐపీసీ కేసు అనేది రిజిస్టర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ డాక్టర్ గారు అలాగే ఎస్ఐ గారు వీళ్ళందరూ సాక్ష్యాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ చీఫ్ చేయించిన తర్వాత ఫస్ట్ కంప్లైనెంట్ని చీఫ్ చేయించి మళ్ళీ వెంటనే క్రాస్ చేస్తారు. ఫస్ట్ కంప్లైనెంట్ని ఏపీపీ గారు చీఫ్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే డిఫెన్స్ లాయర్ గారు ముద్దాయి తరపు లాయర్ గారు అదే కంప్లైనెంట్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా టాలెంటెడ్ ఉండాలి. క్రాస్ ఎగ్జామినేషనే అసలు లాయర్గా అనేది ఆర్ట్. ఏ కేసులు వాయిదాలు చూస్తాలు, ఏదో దావాలు ఫైల్ చేయటాలు, క్రిమినల్ కేసులో లాయర్కి ఆయుపట్టు, లాయర్ గారికి టాలెంట్ ఎక్కడ బయటపడుతుంది అంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు. క్రాస్ ఎగ్జామినేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద క్రిమినల్ కేసెస్. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ని ఫస్ట్ చీఫ్ తర్వాత
డిఫెన్స్ అడ్వకేట్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇదే క్రమంలో దాంట్లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ విట్నెస్ అందరినీ చీఫ్ క్రాస్ వన్ బై వన్ అలా ఆ ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయింది. సాక్ష్యాధారాలు ప్రవేశపెడతారు, వాళ్ళందరికీ చీఫ్ క్రాస్లలో అయిపోయిన తర్వాత వెంటనే 313 ఎగ్జామినేషన్ అనేది 326 కేసులో ఉంటుంది. క్రిమినల్ కేసులు అన్నింటిలోనూ 313 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ అనేది పలానా సాక్షి అలా మీ మీద ఏ సాక్ష్యం చెప్పారు అయ్యానని అడుగుతారు జడ్జి గారు. ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బోత్ పార్టీస్ అంటే కంప్లైనెంట్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, అదేవిధంగా ముద్దాయిల తరఫున డిఫెన్స్ లాయర్ గారు, ఆయన పెట్టుకున్నటువంటి లాయర్ గారు ఆర్గ్యుమెంట్లు చెప్తారు. ఆ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మీ లాయర్ గారు కేసు కరెక్ట్గా చేస్తే కేసు కొట్టేస్తారు. లేదంటే లాయర్ గారు ఎంత కరెక్ట్గా చేసినా కొన్ని సందర్భాల్లో కొన్ని గట్టి ఎవిడెన్స్ ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్లు అనగా ఐ విట్నెస్లు అంటే ఫ్రెండ్స్ చూసినవారు ఆ కొట్లాటలు జరిగినప్పుడు చూసినవారు ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తే మ్యాక్సిమం కేసు శిక్ష పడుతుంది. ఐ విట్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద 326. సో ఫ్రెండ్స్, అలా కేసు శిక్ష పడిన తర్వాత వెంటనే ముద్దాయిని కస్టడీలో తీసుకుంటారు. కస్టడీలో తీసుకున్న తర్వాత సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పిటిషన్ వేసి ఇక్కడ నుండే ఈ కోర్టులోనే వెంటనే మళ్ళీ అతన్ని బయటికి తీసుకొచ్చి ఇక శిక్ష పడింది కాబట్టి జిల్లా కోర్టులో అప్పీల్ వేసుకుంటారు. ఇది 326 కేసు యొక్క ప్రొసీజర్. మేజిస్ట్రేట్ కోర్టులో, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కానీ, మామూలు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కానీ 326 ఆఫ్ ఐపీసీ కేసు అనేది చాలా పెద్ద కేసు. దానికి మ్యాక్సిమం 10 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సాక్ష్యాధారాలు గట్టిగా ఉండి దెబ్బలు అవన్నీ కరెక్ట్గా బాగా తగిలి బాగా సివియర్గా ఉంటే మాత్రం కంపల్సరీగా 326 శిక్ష పడుతుంది. కంపల్సరీగా పడాలి అనుకుంటే ఇరు వర్గాలుగా కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. మ్యాక్సిమం జరిగేది. సో ఫ్రెండ్స్, ఈ 326 కేసు సంబంధించి ఇవి ట్రయల్ ఎలా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉందా నాకు కామెంట్స్లో, వేరే డౌట్స్ ఏమైనా ఉందా కేసులకు సంబంధించి మీకు కామెంట్స్లో తెలియపరచగలరు. సో ఫ్రెండ్స్, బాయ్. మరలా ఇంకో వీడియోతో నేను ముందుకు వస్తాను. మీ కొల్లూరు రామయ్య గారు.